హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగర్ని. ఈరోజు మనం కరెంట్ అంశాల్లో భాగంగా దేశంలోని మొత్తం కమతాల్లో 2 హెక్టార్ల లోపు భూమి ఉన్నవారు ఎంత శాతం మంది ఉన్నారు? 86.21%. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖచే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 అవార్డుల్లో ఉత్తమ రాష్ట్రంగా నిలిచిన రాష్ట్రం హర్యానా. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం దేశంలో ఎంతమందికి బీమా రక్షణ కల్పిస్తుంది? 10 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్ల మందికి. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ మొత్తాన్ని బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి ఎంతకు పెంచింది? 15 లక్షలు. కమతాల వృద్ధి రేటులో జాతీయ స్థాయిలో ఏపీ తెలంగాణ స్థానాల 2వ స్థానం ఏపీ, 11వ స్థానం తెలంగాణ. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత? 60:40. కేంద్ర వ్యవసాయ శాఖ 2015-16 వ్యవసాయ గణన ప్రకారం దేశంలో సాగు విస్తీర్ణం ఎంత తగ్గింది? 1.53%. జాతీయ వైమానిక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? అక్టోబర్ 8. దేశంలో మొదటి జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం ఏ సంవత్సరంలో రూపొందించారు? 2012. దేశ విదేశాల్లోని అగ్రశ్రేణి చమురు గ్యాస్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు డైరెక్టర్లతో 2018 అక్టోబర్ 15న మోదీ 3వ వార్షిక మేధో మదన సదస్సు ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డులు 2018లో దక్షిణ జోన్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రమేది? ఆంధ్రప్రదేశ్.